శ్రీ ఎం సారు. ఓకే ఫ్రెండ్స్, ఈపీఎస్ ఈపీఎస్ యొక్క వాట్ ఈజ్ ఈపీఎస్, ఏమేమి ఉండబోతున్నాయనే ఈ టాపిక్స్ గురించి, దీని యొక్క బెనిఫిట్స్ గురించి కూడా ఈరోజు చెప్పడానికి వచ్చారు. వెల్కమ్ సార్. సార్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ సార్. కేవి సురేష్ కుమార్ సార్, డిజిటల్ డాష్ ఈజ్ యువర్స్ సార్. Thank you very much, Dasagiri sir, for your warm welcome. And friends, మనం ఈరోజు ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్లో అందరం కలుసుకున్నాం కదా. దయచేసి ఇందాక దస్తగిరి గారు చెప్పినట్లుగా ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే తప్ప మిగతా వేరే సిల్లీ రీజన్స్కి మాత్రం వీడియో ఆఫ్ చేసుకుని ఉండకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మనం ముఖాముఖి, అంటే ఒక క్లాస్ రూమ్లో ఎప్పుడన్నా కూడా మనము ఫిజికల్గా అటెండ్ అయినప్పుడు మనం ముసుగేసుకొని కూర్చోలేము. కాబట్టి ఇక్కడ కూడా అలా ఫీల్ అయ్యి మీరు మైండ్ అండ్ బాడీ ఇక్కడ పెట్టి విన్నారనుకోండి, ప్రతి విషయం కూడా మనకి బ్రెయిన్కి ప్రాపర్గా చేరుతుంది. కాబట్టి దయచేసి వీలైనంత వరకు వీడియో ఆన్ చేసుకొని క్లాస్ అటెండ్ అవ్వండి ప్రతిరోజు. అండ్ ఈరోజు మనకి ఇంట్రడక్షన్ టు ఈపీఎస్. అసలు ఈపీఎస్ అంటే ఏంటి తెలుసుకోవడానికి మనం కలుసుకున్నాం. కానీ అన్నిటికంటే ముందు కూడా మనం ఈ ప్లాట్ఫామ్లో కలుసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వన్ అండ్ ఓన్లీ ఇంపాక్ట్ ఫౌండేషన్. అవునా కదా? అందరూ అగ్రి అవుతారా లేదా? సో ఒక్కసారి ఎవరైతే అగ్రి అవుతారో వాళ్ళందరూ ఒక్కసారి థమ్స్ అప్ చూపించండి, ఇట్లా డబుల్ థమ్స్ అప్. ఇంపాక్ట్ ఫౌండేషన్ లేదనుకోండి, మనము ఇక్కడ కలవడానికి అస్సలు ఆస్కారం ఉండేది కాదు. అవునా కదా? కాబట్టి మొదటగా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావుకి పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మా అందరం ఇక్కడ ఎవరైతే బంధం గ్రూప్ నుండి ఇంతమంది మెంటర్స్గా కానీ, కోఆర్డినేటర్స్గా కానీ, డైరెక్టర్స్గా కానీ, సో ఇందాక దస్తగిరి గారు చెప్పినట్టు ఏరియా ఇన్ఛార్జ్ మౌలాలి. సో ఈ రోజే నాకు ఆ విషయం ఇంపాక్ట్ నుంచి అవార్డ్ చేయడం జరిగింది. సో దానికి నిజంగా నాకు సపోర్ట్ చేసిన ఎంతో మంది ఉన్నారు మన టీంలో, ఈ బంధం గ్రూప్లో. సో వాళ్ళందరికి కూడా ఈ మీడియా ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇంతమంది నడిపిస్తున్నటువంటి మా బంధం గ్రూప్ ఇన్ఛార్జ్ అండ్ మా గురువు అయినటువంటి శ్రీ సుధీర్ బంధం రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఈపీఎస్ అనేది నిజంగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఒక బేసిక్ కోర్స్ అండి. ఎలాగైతే మనం స్కూల్లో ఒక నర్సరీయో లేకపోతే కిండర్ గార్డెన్ కేజీయో ఎలాగైతే పనిచేస్తుందో ఎడ్యుకేషన్లో, మనకి ఇక్కడ ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఈ ఈపీఎస్ అనే కోర్సు బేసిక్ కోర్స్. సో ఈ ఈపీఎస్లో మనము ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని అబ్రివేట్ చేసుకుంటే, మనం ఒక 10 మందిలో కానీ, లేదా ఒక స్టేజ్ మీద కానీ, లేదా ఒక ఇంటర్వ్యూ ఎప్పుడన్నా అటెండ్ అయినప్పుడు మనం ఏ విధంగా అప్రోచ్ అవుతే బాగుంటుంది, సో మన ఆ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉంటే మనం సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతాం, ఆ ప్రెజెంటేషన్ అనేది తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనం ఈపీఎస్ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 27 ఏళ్ళు పూర్తి చేసుకుందండి. స్టార్ట్ అయ్యి అయితే 27 ఏళ్ల క్రితం మన గంపా నాగేశ్వరరావు సార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనలాగే ఈరోజు మనందరం ఎలాగే ఈపీఎస్లో కలుసుకున్నామో, ఆయన ఫిజికల్గా వెళ్ళి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఏదైతే అటెండ్ అయ్యి నేర్చుకున్నారో, ఆ నేర్చుకున్న తర్వాత సార్కి ఒక మంచి ఆలోచన కలిగిందండి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో, అంటే అప్పుడు ఒకటే రాష్ట్రం అండి, అవునా? ఇప్పుడు 2 రాష్ట్రాలు అయ్యాయి, కానీ అప్పుడు ఒకటే రాష్ట్రం. సో మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా చాలామంది విదేశాలకు వెళ్ళి కూడా కొంతమంది పని చేస్తూ అక్కడ సేవలు అందిస్తున్నారు. కానీ మన దగ్గర చదువు ఉంది, కానీ చదువుతో పాటు ఇంకా ఏదో కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులకైతే
ఎక్స్ట్రా యాక్టివిటీస్, అడిషనల్ స్కిల్స్ తోటి పెద్దగా పని లేదండి. కానీ ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ చేయాలన్నా, లేదా ఒక సొంతగా ఏదైనా బిజినెస్ చేయాలన్నా, లేదా ఒక మార్కెటింగ్ చేయాలన్నా మనకి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. అయితే ఇప్పుడు సార్ ఎప్పుడైతే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ నేర్చుకున్నారో అప్పుడు ఈ ఆలోచన కలిగింది. ఎస్, నేనంటే డబ్బులున్నాయి, కట్టి నేర్చుకున్నాను. కానీ నాలాగే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ వాళ్ళు జేబులోంచి ఖర్చు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు ఎలాగా వాళ్ళ స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటారు? వాళ్ళ జీవితంలో ఎలా ముందుకెళ్తారు? అనే ఒక ఆలోచన కలిగిందండి. ఆ ఆలోచన నుంచే పుట్టింది ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఎంత అద్భుతం గదా! అసలు ఆలోచన రావడమే గొప్ప. ఆ ఆలోచనని ఎలా చేస్తే బావుంటుంది అని తనతో పాటు ఉన్న ఒక తోటి స్నేహితుడిని అడిగారు. నా ఆలోచన ఈ విధంగా ఉంది. సో, మన వాళ్ళు ఎక్కడ పోయినా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అంటే, యెస్, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు కూడా ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే కోర్స్‌ని స్టార్ట్ చేసి, ఒక రూమ్ తీసుకొని ఈ కోర్స్‌ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్‌కి ఇంకా నామకరణం జరగలేదండి. ఏదో అనుకుంటున్నారు. సరే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. కానీ దాంట్లో ఒకతను ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు. యెస్, దిస్ కోర్స్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ అని. అంటే ఈ కోర్స్‌ని నన్ను ఎంతో ప్రభావితం చేసింది అని చెప్పి ఆయన చెప్పారు. సో, ఈ పదం ఏదైతే ఉందో నిజంగా అద్భుతంగా ఉంది కదా అని చెప్పి అప్పుడు మన ఫౌండేషన్‌కి ఇంపాక్ట్ అని చెప్పి నామకరణం చేసి అప్పటినుంచి జర్నీ స్టార్ట్ అయితే 20 ఏళ్ల క్రితము, 27 ఏళ్ల క్రితము. సో, ఈ రోజు వరకు కూడా అలా కొనసాగుతూనే ఉంది. ఆ ఫస్ట్ బ్యాచ్‌లో గంపానేశ్వర సార్ కండక్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్‌లో 40 మంది, దాదాపు 40 మందితో బ్యాచ్ కండక్ట్ చేశారు. దాంట్లో దాదాపుగా 37 మందికి ఉద్యోగాలొచ్చాయి. వితిన్ 3 మంత్స్‌లో. సో, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ చుట్టుపక్కల వారికి చెప్పి, సో, మేమిలా నేర్చుకోవడం ద్వారా కొన్ని ఇంటర్వ్యూస్ మంచిగా ప్రాపర్‌గా అటెండ్ అవ్వడం ద్వారా మేము ఈ ఉద్యోగాలు సంపాదించుకున్నాము. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్నాం. కానీ ఇది నిజంగా మా జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అలా ఆ రోజు నుంచి ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా 40 మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజు లక్షల మందికి చేరింది మన ఇంపాక్ట్ ఫౌండేషన్. సో, ఇది ఒక బేసిక్ కోర్స్. ఇది కూడా ఒక సైంటిఫిక్ వేలో డిజైన్ చేయబడింది. సో, మనకు ప్రతిదీ కూడా ఇక్కడ నేర్పించే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనకి ప్రతిరోజు కూడా కొన్ని అసైన్‌మెంట్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా మీకేం భారంగా ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్చుకునే ఈ దారిలో మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొత్తగా అరే ఏంటి ఇలా కూడా చేయొచ్చా? నేను ఇలా కూడా చేస్తానా? నాలో ఇంత టాలెంట్ ఉందని మీకే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క అసైన్‌మెంట్ చేస్తూ ఉంటే రోజుకి ఎంతో కొంత మనలో మనం మార్పు చేసుకుంటూ ఉంటే. యెస్, ప్లీజ్ కొంచెం మ్యూట్ చేసుకోండి అందరూ కూడా దయచేసి. అయితే మనకు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గురుగారు మనకు ఫస్ట్ ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశారు. దాని తర్వాత పిల్లల కోసం మినిమం మనం 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తామండి పిల్లల్ని. 6 నుండి 13 వరకు యంగ్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ 14 అండ్ అబోవ్ ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్‌లో చేరి నేర్చుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మనము అరే ఎల్‌కేజీ, యూకేజీ చదివితే సరిపోతుందా? మరి నేనెప్పుడు 10థ్ వరకు చదువుతాను. నేనెప్పుడు ఒక సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటాను అని చెప్పి ఆలోచన ఉంటుంది కదా! సో, దాని నెక్స్ట్ లెవెలే
ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ అంటే ఉంటుంది. సో ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేస్తే మీరు కూడా మాలాగా ట్రైనర్ అవ్వచ్చు, ఇలా క్లాసెస్ చెప్పొచ్చు. అండ్ దీనితో పాటుగా మనము ఎన్నో విధాలుగా మన పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా పోయినప్పుడు కొన్ని రకాల మెంటాలిటీస్ ఎదుర్పడుతూ ఉంటాం. సో వాళ్ళతోని మనం ఎలా మెలగాలి, వాళ్ళని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలుసుకోవడానికి ఇట్స్ అ టైప్ ఆఫ్ సైకలాజికల్ ట్రైనింగ్ అండి. ఎన్ఎల్పి అంటాం, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సో ఇది ఒక కోర్స్ కూడా ఉంది. ఇది మాత్రమే కాకుండా స్పెషల్గా టెక్నికల్ కోర్సెస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్, లేకపోతే మీకు చిన్న చిన్న పోస్టర్లు, లేకపోతే చిన్న చిన్న బిట్స్, రీల్స్ లాగా చేయాలి అనుకుంటే ఆ వీడియో ఎడిటింగ్ కోసం, ఈ పోస్టర్ మేకింగ్ కోసం క్యాన్వా కోర్స్ ఒకటి. ఇలా రకరకాలుగా స్కిల్స్, అంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ మీ ప్రొఫెషనల్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ఎన్నో రకాల కోర్సెస్ డిజైన్ చేసి, దాంతో పాటుగా ఫ్యూచర్లో మనం కోచెస్ని కూడా తయారు చేసే కోర్స్ వస్తుంది. ఈ విధంగా మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం ఒక ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాం. సో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ కోర్సెస్ ఎలా ఉంటాయి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మనము ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ కోర్సెస్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇవి కాకుండా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తుందండి ఇంపాక్ట్ ఫౌండేషన్. ఐసిఐ ఇందాక అన్నారు కదా మనకి దస్తగిరి గారు. సో ఈ ఐసిఐ అంటే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్. ఇది ఏంటంటే మనకి చాలా మందికి ఐడియా ఉండొచ్చు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గురించి. సో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏ విధంగా అయితే సోషల్ సర్వీస్ చేస్తూ ముందుకెళ్తుందో, ఇంచుమించుగా అదే విధంగా మనకి ఈ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కూడా సోషల్ సర్వీస్, అంటే ఇక్కడ స్కిల్స్ ట్రైనింగ్తో పాటుగా సోషల్ సర్వీస్లో కూడా పార్టిసిపేట్ చేయడానికే ఈ క్లబ్స్ ఫామ్ చేశాం. సో అలా ఫామ్ చేసిన క్లబ్స్లోనే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఏరియా ఇన్ఛార్జిని పెట్టారు. దాంట్లో నేను ఇప్పుడు మౌలాలి అనే, హైదరాబాద్లో మౌలాలి అనే ఏరియాకి ఇన్ఛార్జ్. సో అలాగే ఉప్పల్ ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఎల్బీనగర్ ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, సో కుక్కట్పల్లి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. సో మన డిస్ట్రిక్ట్స్కి వెళ్తే సూర్యాపేట ఒకరు, నల్గొండ ఒకరు, చౌటుప్పల్ ఒకరు, అట్లా డిఫరెంట్ అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ లాగా ఉంటారు. మీరు ఇచ్చే సర్వీసెస్ని బట్టి మీరు కూడా ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండొచ్చు. అలాగే ఇప్పుడు మన దస్తగిరి గారు కూడా మహబూబాద్ ఏరియాకి ఇన్ఛార్జ్. కాబట్టి ఈ విధంగా మీరు పర్సనల్గా ఒక డిగ్నిఫైడ్గా గ్రోత్ తీసుకోవచ్చు మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా. అండ్ కమింగ్ టు ది ఈపీఎస్ కోర్స్, ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మనకి పూర్తిగా 11 రోజుల కోర్స్. ఈ రోజుతో కలుపుకొని ఈరోజు ఇంట్రడక్షన్ అండ్ ఇంటరాక్షన్. సో ఇక్కడ మన మిత్రులు ఉన్నారు చాలా మంది. సో ఒక్కొక్కరిగా నేను పిలుస్తూ ఉంటాను. సో మీ పరిచయం మీరు చేసుకోండి. ఇక్కడ చెప్పవలసినవి 3 విషయాలండి. మీ పేరు, మీ ప్రొఫెషన్ ఏం చేస్తున్నారు, అండ్ మీరు ఈ ఈపీఎస్ ప్రోగ్రాంలో ఎందుకు చేరారు. సింపుల్గా ఒక 30 సెకండ్స్ కంప్లీట్ అయ్యేలాగా ఒక్కొక్కరుగా చెప్పండి, నేను పిలుస్తూ ఉంటాను. ఓకేనండి? థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ నాకు ఎవరైతే స్క్రీన్ మీద కనపడుతున్నారో వాళ్ళని పిలుస్తూ ఉంటాను. ముందుగా రాధారెడ్డి గారు. నా పేరు రాధా. నేను రాజకీయంలోకి సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాను. దానికోసం మంచిగా మాట్లాడడం కోసం వచ్చిన. నేను ఇంటి దగ్గర హౌస్ వైపు, మా సారు వ్యవసాయం చేస్తాడు. ఎక్కడి నుంచి మేడం మీరు? సూర్యాపేట జిల్లా, కోదాడ, సింగారం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. సో మేము ఇక్కడ 100% రాసివ్వము, కానీ రాసిచ్చినట్టే చెప్తాం. ఎందుకంటే
ఈ 11 రోజుల కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది పూర్తిగా మీరు ప్రతిరోజు కూడా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ప్రతి క్లాస్ ని వింటూ ప్రతి అసైన్మెంట్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ అడుగు అనేది స్టార్ట్ అవుతుంది, మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మీలో ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పుకి మొదటి అడుగు పడుతుంది. అండ్ దీన్ని మీరు ఏం చేయాలంటే రెగ్యులర్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఈ ట్రిక్స్ ఎక్కడైతే మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారో వీటిని మీ రెగ్యులర్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ మీ జర్నీ కంటిన్యూ చేస్తే దెన్ మేము గ్యారంటీ ఇస్తాము, మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నెక్స్ట్ కర్రే స్వామి గారు. సార్ కర్రే స్వామి గారు మాట్లాడగలరా? నెక్స్ట్ వెళ్ళమంటారా? ఎందుకంటే మనం వెయిట్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంటుంది. యా, విల్ గో టు నెక్స్ట్ సార్ పివిఎల్ నరసింహారావు గారు. Sir, happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. I am PVL Nrsimharao, retired Deputy Tahsildar, sir, ఓకే. at Tiruvuru, NTR district, ఓ సూపర్. and working as a LIC agent, sir. ఓకే. నాకు స్టేజ్ ఫియర్ ఒకటి ఉంది సార్. ఈ ఎఫెక్ట్ ఈ కోర్సులో చేరి అదంతా నివృత్తి చేసుకున్నాను ఉద్దేశంతో ఈ కోర్సులో చేరాను సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ స్టేజ్ ఫియర్ ని పోగొట్టేస్తాం ఒక 2 రోజులు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ ఎమ్ ఒకటే కనపడుతుంది నాకు, మరి మీ పూర్తి పేరు ఏంటో? సార్ నేను అన్మ్యూట్ చేసుకోమని మీకు రిక్వెస్ట్ పంపాను, చూడండి. సార్ చలో విల్ గో టు నెక్స్ట్. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటే మిగతా వాళ్ళకి అవకాశం రాదు. నెక్స్ట్ టి చిన్ని గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. పేరు చిన్ని సార్, టీచర్ చేస్తా సార్ నేను. ఓకే. స్టేజ్ సార్ ఎక్కడన్నా మీటింగ్స్ లో ఇట్లా స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టినా మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నాను. ఓకే. ఎక్కడ ఉంటారు మేడం? థ్యాంక్ యూ. భద్రాచలం సార్, భద్రాద్రి కొత్తకోట. ఓకే ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీ స్టేజ్ ఫియర్ పోతుంది. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. జస్ట్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను ఎల్ఐసి ఏజెంట్. ఓకే. కొత్తగా హైదరాబాద్ కొత్తపేట. వావ్. జనరల్గా ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, ప్లస్ పెద్ద కస్టమర్ల దగ్గరికి పోయినప్పుడు కొంచెం ఫియర్ పోవాలన్న ఉద్దేశంతో మ్యాక్సిమం అన్ని కోర్సులకు జాయిన్ అవుతా ఉన్నాను, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ తో. వావ్ సూపర్ సార్. ఎస్, మనం ఎంత నేర్చుకున్నా కూడా నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అదే కదా, మీరు అదే కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ సో మీ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ బి నీరజ్ గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మరి రెడ్డి గారు అన్నట్టుగానే నేను కూడా నేర్చుకోవాలి, ఒక తప్పంతో మాత్రం వచ్చాను కోర్సుకి. ఓకే. సో మీరు ఎక్కడ ఉంటారు సార్? సేమ్ శ్రీనివాస్ రాజు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇద్దరు ఆలోచన ఒకే ఉన్నాయి. ఓకే ఓకే. అది ఇంకోటి ఏంటంటే నేను పుత్తూరు కట్టు అంటే ఐడియా ఉంది సార్. పుత్తూరు కట్టు
మాది పుత్తూరు సార్, మాది పుత్తూరు, చిత్తూరు. తిరుపతి ఓకే. జిల్లా పుత్తూరు. పుత్తూరు. ఎస్. పుత్తూరు పుత్తూరు కట్టు కడతాను. పుత్తూరు కట్టు అంటారు కదా, బోన్ చిత్తూరు. అవునవును. ఆ ప్రొఫెషన్ సార్ నాది, వర్క్ చేస్తాను నేను. ఓకే. సో దాంతో పాటుగా ఒక బిజినెస్ ఒకటి ఉంది మాది, స్టార్ట్ చేయడం కోసం, స్కిల్స్ కోసం అని చెప్పి నేను ఇందులో జాయిన్ అయ్యాను. చేరాలి. ఓకే సార్. ఇది మా తైలం, పుత్తూరు తైలం. అవునవును. దీన్ని కొంచెంగా మార్కెట్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఉపయోగపడుతుంది చేరాను సార్ కోర్సులో. సూపర్ సూపర్ సార్. తప్పకుండా సార్, తప్పకుండా మీకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది. సో మీ అనుకున్నట్టుగానే తప్పకుండా మీరు మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని మార్కెట్లోకి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ చిరువోజు హరిబాబు గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ హరిబాబు సార్. నేను ఎల్ఐసి ఏజెంట్ అండి, వావ్. CB8. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ. 10 ఓకే. మందిలో మాట్లాడలేను. ఒంటరిగా ఉంటే గంటైనా మాట్లాడతా, 10 మందిలో మాట్లాడితే కొంచెం మొహమాటము, మాట్లాడలేను. సో అది ఓకే. పోగొట్టుకొని ఇక్కడ జాయిన్ అయ్యాను. సూపర్ సూపర్ సార్. తప్పకుండా మీ మొహమాటాన్ని ఎలా వదిలించుకోవాలో మీకు ఒక 4 రోజులు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నెక్స్ట్ చిరంజీవి సార్. హలో, హ్యాపీ ఈవినింగ్ ఆల్. నా పేరు చిరంజీవి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్టేజ్ ఫియర్, మొహమాటం ఇవి ఎక్కువ ఉన్నాయి నాకు. సో అవి ఓవర్కమ్ చేయడానికి కోర్స్ జాయిన్ అయ్యాను. సో ఐ హోప్ దిస్ కోర్స్ విల్ డెఫినెట్లీ రిజాల్వ్ ఆల్ మై ప్రాబ్లమ్స్. ఎస్ సార్, ఆల్ అని మేము చెప్పలేము, ఎందుకంటే కొన్నిటి నుంచి బయటికి రావాలంటే కొంత కృషి ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. అవును, అవును. ఆ ప్రాక్టీస్ మీరు ఎప్పుడైతే రెగ్యులర్ లైఫ్ లో పెడతారో 100% అప్పుడు అన్నించి వస్తారు. మేము మాత్రం ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది నేర్పిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ శైలజ. Hello, happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ మా. Happy evening, sir. My name is Harshita. I'm studying 8th grade in Paramjyoti School. I'm from Amlapuram, and I joined in this course to improve my speaking skills and dissolve all the problems. ఓకే, గ్రేట్ గ్రేట్. చూడండి, అంటే ఈ వయసు నుంచే ఆ ఆలోచన వచ్చింది అంటే నిజంగా అద్భుతం అండి. ఇప్పటి నుంచి స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళు నిజంగా ఒక ప్రొఫెషనల్ లైఫ్ లోకి వెళ్ళే టైంకి ఒక డైమండ్ లాగా తయారవుతారు. సో కంగ్రాచులేషన్స్ అమ్మా. సో నెక్స్ట్ రాజేష్ గౌడ్ గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ రాజేష్ గౌడ్. ప్రజెంట్లీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా LIC అడ్వైజర్గా, హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా చేస్తున్నాను సార్. నా ఏంటంటే గోల్ ఏంటంటే నేను జస్ట్ మెంటర్గా కావాలి, మోటివేషన్ ఇవ్వాలి పిల్లలకి. కాలేజీలో ఏంటంటే పిల్లలకి మోటివేషన్ ఉండదు, ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో నేను స్కిల్స్ నేర్చుకుంటే పిల్లలకి చెప్పడానికి నాకు హెల్ప్ అవుతుందని, నేను మీ ప్లేస్లో ఉండడానికి, నేను నేర్చుకోవడానికి, అందుకే ఈ కోర్సులో జాయిన్ అయ్యాను సార్. సూపర్ సూపర్ సార్, గ్రేట్. చూడండి, అంటే మన ఆలోచన మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఆలోచన రావడం కూడా గొప్ప. యా, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ డి శ్రీనివాస్ గారు. యా, ప్లీజ్ మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను హెల్త్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టేజ్ ఫియర్ అట్లా ఏం లేదు, బట్ ఎక్కడైనా పబ్లిక్ స్పీకింగ్ లో బాగానే మాట్లాడగలను. ఇంకా ఎఫెక్టివ్ గా స్కిల్స్ డెవలప్ చేసుకుందాం జాయిన్ అయ్యాను. సూపర్ సూపర్ సార్. సో చాలా మందికి నిజంగానే మీరు అన్నట్టుగా స్టేజ్ ఫియర్ ఉండదు, కానీ అంటే ఇప్పుడు మీ గురించి కాదని జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ స్టేజ్ ఫియర్ కొంతమంది జనాల్లోకి వెళ్ళి బడబడ మాట్లాడేస్తారు. అంటే స్టేజ్ ఫియర్ లేదు, బట్ ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా అర్థం కాదు ఒకసారి, అంటే కంటెంట్ లేదని. అండ్ కొంతమంది కంటెంట్ ఉంటుంది కానీ వెనక ముందు వెనక చెప్తూ ఉంటారు, అంటే అక్కడ ప్రాపర్ డైరెక్షన్ లేదనమాట. ఆ కంటెంట్ ని ప్రజెంట్ చేయడానికి ప్రాపర్ డైరెక్షన్ లేదు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు మనము అవుట్కమ్ ఈ ట్రైనింగ్
ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రమణి గారు. ఎస్ మ్యామ్, ఏమైనా ఇష్యూనా? ఓకే మేడం దగ్గర ఐ థింక్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మ్యామ్ మీరు నెట్వర్క్ లో వచ్చాక మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. సో అంతవరకు ఈర్లాల్ దగ్గర గారికి వెళ్దాం. సార్ ఈర్లాల్ గారు, సార్ వాయిస్ రావడం లేదు సార్, మీ మైక్ మోగబోయింది సార్. మీ దగ్గర కూడా నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఈజ్ లో అని వస్తుంది నా దగ్గర మెసేజ్. సో మీరు కూడా ఒక్క 5 నిమిషాలు ఆగి మిమ్మల్ని కూడా మళ్ళీ పిలుస్తాను సార్. యా, నెక్స్ట్ టి లక్ష్మి గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. మేము అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాం సార్. నేను హౌస్ వైఫ్ అండి, స్టేజ్ ఫియర్ ఉంది, అందుకని క్లాస్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సూపర్ మ్యామ్. స్టేజ్ ఫియర్ నిజంగా పోగొట్టుకోవాలి. మనం ఇంట్లో ఉన్నామా, ఒక టీచర్ గా చేస్తున్నామా, లేదా ఒక మార్కెట్ లో పనిచేస్తున్నామా, ఒక దగ్గర జాబ్ చేస్తున్నామా కాదు, ప్రతి మనిషికి ఎంతో కొంత స్టేజ్ ఫియర్ ఉంటుంది. అంటే దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. కొంతమంది మొహమాటం అంటాం, కొంతమంది భయం అంటాం, కొంతమంది బాస్ అంటాం. కాకపోతే వాటన్నిటి నుంచి బయటికి రావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చాం. సో వెల్కమ్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? అందరూ ముసుగులు వేసుకున్నారు, అందుకే నేను పిలవలేకపోతున్నాను. దయచేసి మిత్రులారా, మీ ముసుగులు తొలగిస్తే నేను మిమ్మల్ని చూసుకుంటూ, మీరు నన్ను చూసుకుంటూ మాట్లాడుతున్నాను. సో ఈర్లాల్ గారు ఒకసారి ప్రయత్నిస్తారా? ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నించండి సార్. ఇందాక మీ దగ్గర నెట్వర్క్ లో ఉండి మీ వాయిస్ రావలేదు. ఎస్, రమణి మేడం గారు వచ్చారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నేను హౌస్ వైఫ్ గా ఉంటాను సార్. నాకు చాలా భయం, స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే, దానికి భయపడతాను, చిన్నదానికి పెద్దదానికి కూడా. ఓకే, అంటే మీ పిల్లలతో కూడా భయపడతారా మ్యామ్? పిల్లలతో బాగానే ఉంటాం కదా సార్, భయపడతాను ఎక్కువ, చిన్నదానికి పెద్దదానికి భయం ఎక్కువ. ఓకే, స్టేజ్ ఫియర్ కూడా ఎక్కువ. మీ సార్తో ఎలా ఉంటారు? సార్ దగ్గర కూడా భయంగానే ఉంటాను సార్. అంటే ఏమైనా మాట్లాడారంటే గట్టిగా భయం వేస్తుంది. ఓకే, ఆయన ఆల్రెడీ భయం ఇంపాక్ట్ లో ఎందుకు జాయిన్. వేస్తుంది? అంటే జనరల్ గా, అంటే మనం మాట్లాడుకుందాం సరదాగా. సార్ మనకు భయం ఎందుకు వేయాలి చెప్పండి? మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం అంటే కొంచెము ఆయన కొంచెము అదే దేనిపైన స్ట్రిక్ట్ గా ఉంటారు సార్, దాని వల్ల భయంగా ఉంటది. ఆ భయం మొత్తం భయంగానే ఉంటది, ప్రతిదానికి భయమే. సో అంటే మనము ఎక్కడో ఒక స్టార్టింగ్ స్టేజ్ లో ఏదో చిన్న తప్పు చేసి ఉంటాము, లేదా తప్పు కాకపోయినా ఎదుటి తప్పు అనేలాగా కనపడి ఉండొచ్చు, అక్కడ ఏదో మనకి ఫేస్ చేసి ఉండొచ్చు, అది అలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో మనం జనరల్ గా ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మన కోలీగ్స్ ఎవరైనా కూడా అందరూ మనలాగే మనుషులు. సో నేను ఎందుకు భయపడాలి? నేను చెప్పాల్సింది చెప్పాను, వాడు అనాల్సింది అంటారు, లేదా వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు, వాళ్ళు చేయాల్సింది చేస్తారు, అలా అనుకోవాలి. అంతేకాని మనం భయపడే అవసరమే లేదు మేడం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ రమణ మ్యామ్. సార్ మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. వైజాగ్ నుంచి. అయితే ఈసారి వైజాగ్ వస్తాం మేడం, ఒక నెక్స్ట్ సమ్మర్ కి. అప్పుడు మీ షూర్ సార్, కంపల్సరీ. ఫ్యామిలీతో పాటు వస్తాం మ్యామ్. సార్ భరించాలి, మరి మా ఫ్యామిలీతో పాటు వస్తాము, భరించాలన్నాను. జస్ట్ జోకింగ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈర్లాల్ గారు, can you try once?
ఏంటి సార్? ఇంకొక సార్ని పిలుస్తున్నాను, ఈర్లాల్ గారు. ఇందాక మాట్లాడలేకపోయారు. థ్యాంక్ యూ మేడం. సార్ ఎస్ సార్, మీ వాయిస్ రావడం లేదు సార్. ఐ థింక్ మీకు మీ మైక్కి మీకు మధ్యలో ఎవరు అడ్డుపడుతున్నారు. అది నెట్వర్కా లేదా మా దస్తగిరి సారా? దస్తగిరి సార్ ఏం చేశారు సార్ ఈర్లాల్ గారి గొంతు రాకుండా? నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు సార్. అంతేనా? మ్యాజిక్ ఏమైనా చేశారా? మరి సార్ మొబైల్ ఏమైనా కాల్ వచ్చినా కూడా అప్పుడు ఓకే. ఒకసారి లాగ్ అవుట్ అయ్యి లాగిన్ అవుతే వస్తుంది సార్. ఈర్లాల్ సార్ ఒకసారి లాగ్ అవుట్ కండి, మళ్ళీ లాగిన్ కండి. సో ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, వీడియో ఆన్ చేసుకొని, క్షేత్ర శ్రీరాముల గారు. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ మా. My name is Shaitra, sir. I am studying 9th class. అదేంటి వాయిస్ రావట్లేదు? స్టడింగ్ 9th క్లాస్ వరకు వినపడిన తర్వాత ఏమి వినపడలేదు నాకైతే. సార్ దస్తగిరి సార్ మీకు ఏమైనా వినపడిందా? 9th క్లాస్ అన్నారు సార్. అంటే మళ్ళీ ఇప్పుడు క్షేత్ర గారు మాట్లాడండి. చెవిలో చెప్తావా క్షేత్ర? పోనీ. In Sri Vidya School, sir. From Oh. Bhadra. పర్లేదు నాన్న, మాట్లాడు. Okay. అంతేనా? నేను ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి నేను ఎందుకు ఈ కోర్సులో జాయిన్ అయ్యానంటే, నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్ ఉంది సార్. కొద్దిగా చాలా ఉంది తెలుసా? నీకు చెమట కారిపోతుంది, నాకు కనపడుతుంది ఇక్కడ. ఆల్రెడీ నీ డ్రెస్ అంతా తడిచిపోయింది చెమటతోటి. అందరితో ఫాస్ట్ గా మాట్లాడలేను సార్. సో ఇక్కడ మనకి ఈ కోర్సులో స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకి ఎందుకు భయం వేస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఓకే, దాన్ని పోగొట్టుకోవడానికి మనం ఏమేమి చేయాలి తెలిసిపోతుంది. సో రెడీగా ఉండు, ఓకేనా? ఓకే సార్. ఎస్. సో ఫ్రెండ్స్, ఇంకెవరన్నా మాట్లాడాలి అనుకుంటున్నారా? ఇప్పటివరకు పరిచయం ఇవ్వని వాళ్ళు ఉంటే వీడియో ఆన్లో ఉంటే మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, మేము మిమ్మల్ని పిలుస్తాము. లేదంటే వర్చువల్గా హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడన్నా పిలుస్తాము. కానీ ఏదో ఒక విధంగా మీ పరిచయం అయితే ఇవ్వండి ప్లీజ్. మేడం రజిత గారు, మీరు మాట్లాడారు కదా? మాట్లాడలేదు సార్, ఇప్పుడే వచ్చారు మేడం. ఇప్పుడు వచ్చారు కదా? ఎస్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్ ప్లీజ్. ఇక్కడ మరి మీరు విన్నారో లేదో, మేము 3 విషయాలు చెప్పమన్నాము. మీ పేరు, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏం చేస్తుంటారు, ఈ కోర్సులో ఎందుకు చేయలేరు, 3 విషయాలు కదండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నాకు కొంచెం అంటే నేను లెక్చరర్ సార్, జగిత్యాల డిస్ట్రిక్ట్ కోరుట్ల నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే. నాకు అంటే పిల్లలకి అంటే మీ ద్వారా నుండి మంచి స్కిల్స్ నేర్చుకొని చెప్పాలని నాకు కూడా కొంచెం అంటే వేరే వాళ్ళతో మాట్లాడాలంటే భయం సార్. ఆ భయం అంటే స్టేజ్ ఫియర్ కూడా ఉంది సార్. అది అందుకోసమే ఈ కోర్సులో జాయిన్ అయ్యాను సార్. హలో. యా షూర్ మేడం, కంపల్సరీగా సార్కి నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. కంపల్సరీగా మీరు ఈ ఈపీఎస్ కోర్స్ ద్వారా మీరు కొంత మేరకు నేను కూడా పిల్లలకి మీ దగ్గర నేర్చుకొని చెప్పాలని అందుకే కోర్సులో జాయిన్ అయ్యాను సార్. సూపర్ మేడం, కంపల్సరీగా మీరు చెప్తారు, చెప్పగలరు అంతే. థ్యాంక్ యూ మేడం. సార్ ఈర్లాల్ సార్ ఓకేనా సార్? ఇప్పుడు ఒకసారి మాట్లాడండి సార్. వాయిస్ మళ్ళీ రావట్లేదు సార్. మీ స్పీకర్ ప్రాబ్లం ఉంది కావచ్చు. స్పీకర్లు అంటే మీరు సౌండ్ ఒక వాల్యూమ్ పెంచండి.
మొబైల్లో వాల్యూమ్ పెంచితే వచ్చేస్తుంది, లేకపోతే నెట్వర్క్ ఇష్యూ కావచ్చు అంతే. ఇప్పుడు మీరు మాట్లాడేది వినపడుతుందా సార్? ఓకేనా? ఓకే, మీరు మాట్లాడేది వినపడట్లేదు సార్, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు. సరేలేండి, చూసుకోండి. సురేష్ సార్ సార్ కనపడ్డానా? కనపడ్డారు, మీకు నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే, అందరిది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. నా నెట్వర్క్ కట్ చేశారు సార్ మీరు అందరూ కలిసి. మీకు కూడా తెలవాలి, ఒకసారి నెట్వర్క్ డిస్కనెక్ట్ అయితే ఎలా ఉంటుందని అందరు కలిసి నా నెట్వర్క్ కూడా డిస్కనెక్ట్ చేశారు. ఎస్. సో గ్రేట్. సో ఇక్కడ ఏంటంటే మనకి రేపటి నుండి మాక్సిమం గా 7:45కి వీలైన వాళ్ళందరూ కూడా మన ఏంటి లింక్ ఓపెన్ చేసి క్లాస్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తారా? దయచేసి ప్రయత్నించండి. ఓకే, ఎందుకంటే మనము ఏదన్నా ముందు రోజు డౌట్లు కానివ్వండి, లేదా పర్సనల్గా ఏమైనా మాట్లాడుకోవాలంటే కూడా మాట్లాడుకోవచ్చు. ఒక 10 నిమిషాలు టైం ఉంటుంది. సార్ రికార్డింగ్ అవుతుందా? యా, అవుతుంది సార్. సో మనం ఆ ఒకరు అదే మనం శివాజీ సినిమా చూసారు కదా అందరూ, రజనీకాంత్ గారిది పరిచయం పెంచుకుందాం అని ఒక డైలాగ్ ఉంది కదా. సో మనం నిజంగా 1-to-1 కొంచెం పరిచయం పెంచుకోవాలి అంటే ఆ ఎక్స్ట్రా సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి వీలైన వాళ్ళందరూ కూడా 7:45 కల్లా లింక్ ఓపెన్ చేసి క్లాస్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించారు. వీలు కాని వాళ్ళు కనీసం 8:05 మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే రేపటి నుంచి మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే 7:45 మనం లాగిన్ అవుతే 7:55 కల్లా సాంగ్ స్టార్ట్ అవుతుంది. 8 గంటల కల్లా సాంగ్ అయిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న ఇంటరాక్షన్ కానివ్వండి, కరెక్షన్స్ కానివ్వండి, ఏదైనా ఉంటే ఒక 2 మినిట్స్ మాట్లాడుకుని తర్వాత ఒక 2 మినిట్స్ స్పీకర్ గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ 8:05 కల్లా స్పీకర్ గారి క్లాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం వీలైనంత వరకు 8:45 అంటే 40 నిమిషాల ఇంపార్టెంట్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. లేదు కొన్ని లెంతీ టాపిక్స్ ఉన్నాయి, ఒక 2-3, ఆ టాపిక్స్ మాత్రం 9 వరకు ఉండొచ్చు టాపిక్. ఆ తర్వాత కూడా 8:45కి అయిపోనివ్వండి, 9 గంటలకు అయిపోనివ్వండి, కనీసముగా ఒక 10 నిమిషాలు మనము డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఆ క్లాస్కి సంబంధించి ఒక క్యూఏ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ 10 మినిట్స్. దాని తర్వాత మనము ఎండింగ్ కూడా ఒక సాంగ్ ప్లే చేసుకొని, ఒక మంచి మోటివేషన్ సాంగ్ ప్లే చేసుకొని, మనకు ఒక నినాదం ఉందండి. క్లాస్ అయిపోయాక ప్రతి ఒక్కరు కూడా జై హింద్, జై భారత్, వందే మాతరం అని ఒక నినాదం ఉంది. సో ఆ నినాదంతో మన క్లాసును ముగించుకుంటాం. సో ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది ఈ 1 అవర్. అండ్ కమింగ్ టు ది కోర్స్ డీటెయిల్స్ ఫ్రమ్ టుమారో, మనకి మొట్టమొదటిగా ఇప్పటిదాకా కొంతమంది మన మిత్రులు చెప్పారు కదా, ఏంటిదండి స్టేజ్ ఫ్రైట్. నలుగురిలో మాట్లాడడానికి మొహమాటమో, ఇబ్బందికరమో, బిడియమో, ఏదైనా పేరు పెట్టండి, కానీ దాన్ని మనం పోగొట్టుకోవడానికి మన మొదటి క్లాస్ జరుగుతుంది స్టేజ్ ఫ్రైట్. ఎస్, నేను ఒకసారి ఒక చిన్న స్క్రీన్ షేర్ చేస్తూ దాని గురించి క్లుప్తంగా ఒక 2 నిమిషాలు చెప్పి మళ్ళీ క్లోజ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో కనపడుతుంది కదా సార్? ఎస్ సార్. ఎస్. సో ఇదేంటండి ఈపీఎస్, ఇది ఎందుకు సార్? ఆల్రెడీ అయిపోయింది కదా సార్, మాకెందుకు సార్? మీ మొహమే చూస్తాం, మీ ఫోటో మాకెందుకు సార్? అంతే కదా. సో రేపటి రోజున మనకి ఒక టాపిక్ ఉంటుంది, స్టేజ్ ఫ్రైట్. ఓకే, సో ఈ స్టేజ్ ఫ్రైట్ లో ఇందాక మనము చెప్పుకున్నగా స్టేజ్ ఫ్రైట్ ఎన్ని రకాలుగా వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏంటి, ఎలా గుర్తించాలి, అలాగే వాటిని ఎలా ఓవర్కమ్ కావాలని మనం ఈ స్టేజ్ ఫ్రైట్ అనే టాపిక్ లో నేర్చుకుంటాం. ఓకేనండి. అండ్ దాని తర్వాత మూడో రోజు వచ్చి మనకి
కంటెంట్ ప్రిపరేషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా మధ్యలో, కంటెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ఏదైనా మనము ఒక విషయము చెప్పాలి అనుకోండి, అది ఒక ఇంటర్వ్యూ అటెండ్ కావడం కావచ్చు, లేదా మనం స్టేజ్ ఎక్కి మాట్లాడే విషయం కావచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకి ఎవరో ఒకరు పిలుస్తారు, సార్ మీరు ఆల్రెడీ ఇంపాక్ట్ ట్రైనర్ కదా, లేదా స్పీకర్ కదా, మాకు ఒక క్లాస్ చెప్పిపోండి సార్ అని. అప్పుడు మనము ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఇవన్నీ తెలుసుకొని దాని తగ్గట్టుగా మనం ఒక కంటెంట్ తయారు చేసుకుంటాం. ఆ కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి అని తెలుసుకోవడానికి మన కంటెంట్ ప్రిపరేషన్ అనే క్లాస్ ఒకటి జరుగుతుంది. అండ్ దెన్ ఇప్పుడే మీరు చూశారు కదా ఇందాక కొంచెంగా బాడీ లాంగ్వేజ్. వావ్, ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి సార్? తెలుగు లాంగ్వేజ్ తెలుసు, హిందీ లాంగ్వేజ్ తెలుసు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా తెలుసు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఉర్దూ లాంగ్వేజ్ కూడా తెలుసు. ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి సార్ అనుకుంటున్నారా? ఎస్, ఒక స్పీకర్కి కంపల్సరీ ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మనం అంటాం, మన పాత హీరోస్ ఉన్నారు కొంతమంది, ఇలా అనగానే ఎవరండి, ఎవరు గుర్తొస్తారు? అగ్ని నాగేశ్వరరావు గారు కదా. అలాగే ఇలా అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. ఏంటిది ఇది? అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్. సో అలాగే మనకి ఒక స్పీకర్కి కూడా ఒక మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. సో ఆ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా మనము చూపించితే మన ప్రేక్షకులకి మనం ఈజీగా ఆకట్టుకోగలమో ఆ బాడీ లాంగ్వేజ్ గురించి మనం తెలుసుకోవడానికి బాడీ లాంగ్వేజ్ 4వ రోజు మన క్లాస్. అండ్ దాని తర్వాత ఇంకో క్లాస్ ఉందండి. ఓకే, ఏంటిది? వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ అదేంటి? అదెందుకు అసలు? ఏమో సార్ మైక్ ఇస్తారు మాట్లాడతాం కదా, ఈ వాయిస్ మాడ్యులేషన్ ఏంటి? మాకు అవసరమా? ఎస్, ప్రతి స్పీకర్కి వాయిస్ మాడ్యులేషన్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు చూసారా, నేను మాట్లాడుతూ ఉంటే ఏదైతే మన విషయాన్ని వాళ్ళకి కరెక్ట్గా కంపల్సరీ చేరాలి అనుకుంటామో ఆ విషయాన్ని మనం ఏం చేస్తాం, కొంచెం గట్టిగా మాట్లాడతాం. అదే ఇది చేరకపోయినా పర్వాలేదు, లేదా కొంచెం సీక్రెట్ లాంటి చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం వాయిస్ తగ్గించి మాట్లాడతాం. అలాగే చిన్నపిల్లలతో ఒకలాగా మాట్లాడతాం. ఏమా బుజ్జి తింటావా, తినకపోతే ఎలాగ నానా, ఆరోగ్యం పాడవుతుంది కదా. అదే పెద్దవాళ్ళకి అనుకునే, ఏయ్ తింటావా లేదా, తినకపోతే ఇంకేం లేదు, రేపటి నుంచి నీకు అది కట్ ఇది కట్ అని చెప్తాం. అవునా కదా? చిన్నపిల్లలకు ఒకలాగా చెప్తాం, పెద్ద పిల్లలకు ఒకలాగా చెప్తాం. సో ఎందుకు అంటే వాళ్ళకి ఆ మ్యాటర్ అర్థం కావాలి, కరెక్ట్గా చేరాలి అంటే ఆ వాయిస్ మాడ్యులేషన్లో మనం తప్పకుండా చెప్పాలి, మనం చెప్పే కంటెంట్. కాబట్టి దానికోసమే వాయిస్ మాడ్యులేషన్ టాపిక్ ఉంటుంది మనకి. అండ్ దాని తర్వాత మనకి ఇంకో టాపిక్ ఉందండి, మెమొరీ అండ్ యాక్రోనిమ్స్. ఓకే, మెమరీ అండ్ యాక్రోనిమ్స్. మెమరీ అండ్ యాక్రోనిమ్స్ ఏంటి, అసలు ఏ విధంగా మనకి కావాలి? What is meant by acronyms, sir? ఎస్, యాక్రోనిమ్స్ అంటే మనం ఆ టాపిక్ లో ఖచ్చితంగా తెలుసుకుంటాము. అండ్ ఇక్కడ యాక్రోనిమ్స్ అంటే ఏంటి? మనకి అబ్రివేషన్స్ అంటే తెలుసు, అవునా? అబ్రివేషన్ అంటే అందరికీ తెలుసు కదా. ఏఆర్ అంటే ఆల్ ఇండియా రేడియో, టీవీ అంటే టెలివిజన్, జేకే అంటే ఆర్జీ అంటే రేడియో జాకీ, అంతే కదా. డీజీ అంటే డిస్కో జాకీ. ఈ విధంగా మనకి అబ్రివేషన్స్ తెలుసు. కానీ యాక్రోనిమ్ అంటే ఏంటి? మనము ఒక ఏదైనా మంచి కంటెంట్ ప్రిపేర్ అయ్యాం, స్టేజ్ మీదకి వెళ్ళాం, ఒక్కొక్కసారి ఏమవుతుంది, అక్కడ కొన్ని సందర్భాల ద్వారా మనం ప్రిపేర్ అయిన కంటెంట్ ఎంతో కొంత మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కదా. మరి అదంతా గుర్తుపెట్టుకోవాలి కదా. మనం ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా కానీ స్టేజ్ ఎక్కే ముందు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
మనం ఏదో హడావిడిగా అలా వెళ్తూ ఉంటాం రోడ్డు మీద. ఎగ్జాంపుల్ నేనైతే బైక్ మీద వెళ్తూ ఉంటాను, ఏదో టర్నింగ్ వచ్చింది, నా ఎమర్జెన్సీలో నేను వెళ్తున్నాను. ఎందుకంటే నేను 8 గంటలకు క్లాస్ స్టార్ట్ చేయాలి, నాకు ఆల్రెడీ 7:50 అయిపోయింది, కానీ ఇంకా నేను ఇంటికి చేరలేదు. ఎందుకంటే నేను ఇంటికి చేరాక ల్యాప్టాప్ ఆన్ చేయాలి, దాంట్లో జూమ్ కనెక్ట్ అవ్వాలి, అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ సెట్ చేసుకొని చేయడానికి కనీసం ఒక 5 నిమిషాలు పడుతుంది. అంటే నేను ఎంత కాదన్నా కానీ 7:50కి ఇంట్లో ఉండాలి, కానీ 7:50కి నేను ఎక్కడ ఉన్నాను? రోడ్డు మీదే ఉన్నాను. ఆ హడావిడిలో నేను వెళ్తూ ఉంటే ఎవరో ఒకతను నన్ను టర్నింగ్లో వచ్చి నా బండికి డాష్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం? మన బిహేవియర్ లేదా ఎదుటివాడి బిహేవియర్ మన మీద ఎంత కొంత ఇంపాక్ట్ పడుతుంది కదా. ఆ టెన్షన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చెప్పే కంటెంట్ కూడా ఎంత కొంత మిస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ కంటెంట్ మనం మిస్ చేసుకోకుండా మర్చిపోకుండా ఉండాలంటే మన కంటెంట్ని ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ అయినప్పుడు ఒక యాక్రోనిమ్ తయారు చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, నేను బయటకు వెళ్ళాలి అనుకోండి, నేను ప్రతిరోజు కొన్ని వస్తువులు క్యారీ చేయాలి. ఎగ్జాంపుల్, నా వ్యాలెట్, నా బండి కీసు, నా హెల్మెట్, నా లంచ్ బాక్స్. సో వీటన్నిటిని నేనేం చేస్తానంటే ఫస్ట్ లెటర్స్ అన్ని తీసి ఒక చిన్న అబ్రివేషన్ లా తయారు చేసుకుంటాం, దాన్ని మనం యాక్రోనిమ్ అంటాం. ఓకే, డిడ్ యూ గాట్ ఇట్ శైలజ? సారీ, హర్షిత కదా? అండర్స్టాండ్. ఎస్. ఓకే, సో మనం ఎంత పెద్ద మెసేజ్ అయినా కూడా చిన్న పాయింట్గా కన్వర్ట్ చేసుకుంటాం. అదే పాయింట్స్ అయితే చిన్న యాక్రోనిమ్ గా తయారు చేసుకుంటాం. లెటర్స్, స్టార్టింగ్ లెటర్స్, లేకపోతే దాంట్లో ఇంపార్టెంట్ లెటర్స్ ఏదన్నా. ఎగ్జాంపుల్, స్మార్ట్ అంటాం. నేను ఏదైనా ఒక గోల్ సెట్టింగ్ గురించి చెప్పాలంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ గోల్ స్మార్ట్లీ అంటాను. ఆ స్మార్ట్ గోల్స్ సెట్ చేసుకోవాలి అంటాను. స్మార్ట్ అంటే ఏంటి? సో అక్కడ ఆ స్మార్ట్ కి నేను ఒక అబ్రివేషన్ తయారు చేసుకొని వెళ్తాను. ఓకే, ఆ స్మార్ట్ అనే పదానికి యాక్రోనిమ్ మ్యాచ్ అయ్యేలాగా ఆ సెంటెన్స్ నేను తయారు చేసుకుంటాను. సో దిస్ ఈస్ కాల్డ్ యాక్రోనిమ్. ఓకేనా? సో దాని తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వస్తుంది. ఆల్రెడీ ఇందాక కొంత రివీల్ అయింది, ఎందుకంటే నాకు షేరింగ్లో కాస్త కొంచెం డిలే అవడం వల్ల నేను 2 సార్లు ప్రెస్ చేయడం ద్వారా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఓకే, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇదేంటి అంటే ప్రతి ఒక్కరికి స్టోరీస్ కావాలా సార్? ఎవరో చిన్నపిల్లలకి అయితే మనం స్టోరీస్ చెప్తాం, పెద్దవాళ్ళకి కూడా స్టోరీస్ కావాలా సార్? ఎస్. మనకి కొన్ని టాపిక్స్లో కొంతమందిని మనము అట్రాక్ట్ చేయడానికి ఎంతో కొంత మనం స్టోరీనో, సినిమా డైలాగ్స్, లేదా కొంతమంది కళాకారులు ఉంటారు, వాళ్ళ ప్రావీణ్యాన్ని అక్కడ చూపించేస్తుంటారు పాటలు పాడేసి. ఓకే, సో ఏదో ఒకటి దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. అంటే ఆ స్టోరీ కూడా ఎలా ఉండాలి, ఎంత సైజులో ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా మనం ఆ స్టోరీని క్యారీ చేయాలి, ఎలా దాన్ని ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది అద్భుతంగా. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, డే 7 అయిపోయింది అండ్ డే 8లో ఏముంది? ఏముందండి? ఎవరైనా చెప్తారా? నవరసాలు. ఎస్, నవరసాలు. సో నవరసాలు అంటే ఏంటి? అవి ఎవరో డ్రామాలు చేసే వాళ్ళకి, సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళకి అది కావాలి, మనకు అవసరమా? సో ఇంతసేపు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు ఎందుకు నా మాట వింటూ ఉన్నారు చెప్పండి? ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ నవరసాలు. ఎస్, ఎందుకు అంటే నేను మీకు టాపిక్ కంటెంట్ చెప్తూ మధ్య మధ్యలో అక్కడక్కడ జోక్ చేయడం, లేకపోతే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో చెప్పినప్పుడు నాలో ఉన్న ఆనందాన్ని చూపించడం కదా, ఇవన్నీ చేస్తున్నానా లేదా? అంటే మీకు ఎంతో కొంత నేను ఎంటర్టైన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి మీరు నిజంగా ఈ
50 నిమిషాల నుంచి నన్ను భరిస్తున్నారు, అవునా కాదా? కాబట్టి అలా మనము మన ముఖములు నవరసాలు పలికిస్తూ చెప్తూ ఉంటే ఎదుటి వాళ్ళకి ఏమవుతుందంటే మనం చెప్పే మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, బాధాకర విషయం. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే పాపం తను ఏదో యాక్సిడెంట్ అయిందంట అంటే ఏమవుతుంది, మన వాయిస్ మోడ్యులేషన్ అండ్ మన ఎక్స్ప్రెషన్ చూడగానే ఏదో ఒక బాధాకరమైన విషయం చెప్తున్నాడు. అలాగే అరే నేమేం తెలుసా, ఈరోజు మా క్లాసులో జబర్దస్త్ ఎంజాయ్ చేసినాం రా బయట అంటే అక్కడ మనం ఒక హ్యాపీగా మన ఎక్స్ప్రెషన్ మన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక హ్యాపీ న్యూస్ని చెప్తున్నాం, అవునా కదా? సో ఈ విధంగా మనము చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మనం ఇచ్చే ప్రతి మెసేజ్ని కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఆ నవరసాలను ఎలా పలికించాలి అని నేర్చుకునేదే ఈ నవరసాల టాపిక్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ ఏంటండి, ఎన్నో టాపిక్? నెక్స్ట్ టాపిక్ 9th టాపిక్ కదా. ఏముందండి ఇక్కడ 9th టాపిక్? పోస్టర్ మేకింగ్. ఎస్, పోస్టర్ మేకింగ్. అరే పోస్టర్ మేకింగ్ దేనికండి? స్పీకర్ మాట్లాడితే సరిపోతుంది కదా, పోస్టర్తో ఏం అవసరం? కానీ చాలా వరకు మనము ఏమవుతున్నామంటే ఏదైనా చేసుకోవాలంటే చిన్న చిన్న పనులు కూడా మనం ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతూ ఉంటాం కదా. కానీ ఒక స్పీకర్ తన పోస్టర్ తను చేసుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు నేను మన మిత్రులు కొంతమంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పేరు పెట్టుకొని మన కంపెనీ ఇచ్చే ఆఫర్లు ఏమైనాయో అవి ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి పోస్టర్ చేసుకోవడం రాదు. ఏం చేస్తారు, ఎక్కడో దగ్గరికి వెళ్ళి అతను మనకు టైం ఇచ్చి మనకు కావాల్సిన చేసి ఇచ్చే వరకు మనం అక్కడ కూర్చోాలి, అవునా కదా? అంటే మనం టైం అనేది అక్కడ వేస్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఆ టైం, సో తనకు మనీ అంటే పే చేస్తాం, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం కాబట్టి దానికి పే చేయడానికి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ టైం అనేది ఎంత కిల్ అవుతుంది ఒక్కొక్కసారి, అవునా కదా? ఏమవుతుందంటే మనం ఒక్క 2 నిమిషాల పోస్టర్ కోసం కూడా ఒక్కొక్కసారి 3 గంటలు 2 గంటలు కూడా వెయిట్ చేసి వస్తుంది. అదే మీరే చేసుకోగలరు అనుకోండి, మీ క్రియేటివిటీ, మీకున్న ఆలోచన పక్కనోడికి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకొని ఆడి కోసం మనం టైం వేస్ట్ చేయడం కన్నా మీ క్రియేటివిటీని మీరు ప్రెజెంట్ చేసుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ పోస్టర్ మేకింగ్ టాపిక్. సో నేను యాజ్ ఎ స్పీకర్ ఈరోజు మీరు చూశారు పోస్టర్ ఎలా ఉంది, మీకు ఆ పోస్టర్ చూడగానే ఎస్ ఈరోజు మనకి ఈ కంటెంట్ ఉంది, వీళ్ళు వస్తున్నారు అనే ఇంపార్టెంట్ మెసేజ్ అయితే దాన్ని పెట్టడం ద్వారా మీకు అర్థమైందా లేదా? దాంట్లో జూమ్ లింక్ ఐడి ఉంది, ఈరోజు స్పీకర్ ఎవరో ఉంది, టాపిక్ ఏంటో ఉంది. సో ఎవరి ద్వారా మనం ఈ క్లాస్ జాయిన్ అవుతున్నాం, ఇంపాక్ట్ ఫౌండేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇంపాక్ట్ మనం ఏ గ్రూప్ లో పనిచేసుకుంటామో ఆ గ్రూప్ సంబంధించిన సుధీర్ సార్ ఫోటో ఉంది, గంపా సార్ ఫోటో ఉంది, ఐసిఐ క్లబ్ కాబట్టి మనం ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ లో ఉన్నాం కాబట్టి ఆ లోగో ఉంది. అండ్ మన ఇన్ఛార్జ్ గారు దస్తగిరి గారి ఫోటో ఉంది, యాజ్ ఎ కోఆర్డినేటర్ నా ఫోటో కూడా ఉంది. అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఎవరో చెప్పకుండానే మనకి ఒక పోస్టర్ చూడగానే ఎలాగ తెలిసిపోతున్నాయో అలా మన ప్రెజెంటేషన్ మనకు కావాల్సిన మ్యాటర్ని సింపుల్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ పోస్టర్ అనేది చాలా అవసరం. కాబట్టి మనం ఈ పోస్టర్ మేకింగ్ అనేది నేర్చుకోబోతున్నాం. అండ్ కమింగ్ టు ది 10th డే, 10వ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? yes how to prepare first speech. yes, how to prepare first speech. అంటే మీరు ఈ 9 రోజుల్లో ఎంతో కొంత ఒక స్పీకర్ కావాల్సిన లక్షణాలన్నీ నేర్చుకున్నారు. నేను వెళ్ళిపోతాను మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కేస్తాను చెప్పేస్తాను అంటే అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి మనం ఆ టాపిక్ని ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేసుకున్న తర్వాత దేని తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మనం మన ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. అంటే మనకి
ఫస్ట్ స్పీచ్ అయిపోయింది అనుకోండి, మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమేం చేయాలి, ఎలా చేయాలి. ఎలాగైతే మనం ఏదైనా మొదటిసారి ఏదైనా ఒక ఊరు వెళ్ళాలి అనుకోండి, చిన్నగా ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఊరు వెళ్ళాలి అంటే మనకి ఏం తెలియదు. ఊరు వెళ్ళాలంటే ఏం కావాలి, ఒక డేట్ కావాలి, మనం వేరే వెళ్తున్నాం, దానికి టికెట్ కావాలి, అది బై బస్ ఆర్ ట్రైన్ అనేది. ఓకే, దాని తర్వాత మనకి బస్సులో ఏ సీట్లో కూర్చున్నాము, దాని విండో సీటా లేకపోతే పక్క సీటా, అవునా కదా. సో ఏ టైంకి బస్సు స్టార్ట్ అవుతుంది, అలాగే ఏ టైంకి బస్సు రీచ్ అవుతుంది, ఈ డేటా అంతా మనకు కావాలా వద్దా. అక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళాల్సిన ఏదైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి నడుచుకుంటూ వెళ్ళగలమా, అవునా కదా. సో ఇవన్నీ ఎలాగైతే మనము ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే ఫస్ట్ టైం మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకోవడానికే ఈ హౌ టు ప్రిపేర్ ఫర్ స్పీచ్. ఓకేనండి. అండ్ లాస్ట్ ఎస్ కనపడుతుందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం టాపిక్ అండి ఇది? Ethics and etiquette of speaker, of a speaker. ఎస్, ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ ఆఫ్ ఏ స్పీకర్. అంటే మనం ఎన్ని రెడీ అయిపోయాము, స్టేజ్ ఎక్కాము, మాట్లాడుతున్నాం. ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోతుందా? సరిపోదు కదా. ఏది పడితే అది మాట్లాడచ్చా? మాట్లాడకూడదు కదా. ఒక స్పీకర్గా మీకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. సో ఆ క్రెడిబిలిటీని నిలబెట్టుకోవడానికి మనం ఎటువంటి ఎథిక్స్ ఫాలో కావాలి, ఆ ఎథిక్స్ ని పాటిస్తూ మనం ఎటిక్వేట్ ని ఎలా ఫాలో కావాలి తెలుసుకోవడమే ఈ స్పీకర్ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ టాపిక్ మనకి చివరిగా ఉంటుంది. సో ఇవన్నీ కలగలిపి మీకు ఒక విందు భోజనం తినిపించబోతున్నాము. మరి తినడానికి అంతా రెడీయా? ఎస్, అంతా రెడీయా? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఎస్ 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 సార్, ఎస్ సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ 11 రోజుల జర్నీ జరగబోతుంది. దాంట్లో ఆల్రెడీ మనం మొదటి రోజుని ముగిస్తున్నాము. ఇంకో 10 రోజులు ఇదే విధంగా ప్రతిరోజు మిస్ కాకుండా మీరు ప్రతి క్లాస్ ని అటెండ్ అయ్యి మాకు ఏదైతే మేము నేర్చుకున్నామో ఇంపాక్ట్ ఫౌండేషన్ లో అదే మీకు మేము నేర్పించడానికి మా ప్రయత్నం. ఎందుకు అంటే గురుగారు గంపానేశ్వర గారి నినాదం ఒకటే, మనం ఈ పిల్లలకి ఏదో తీసుకుపోవడానికి కాదు, మనం కాబట్టి మేము కూడా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నామో దాన్ని ఎంతో కొంత మీకు పంచడానికే మా ప్రయత్నం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో లవ్ యూ ఆల్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, సురేష్ సార్. చాలా అద్భుతంగా 11 days లో మన జర్నీ ఎలా ఉండబోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా అందరూ కంపల్సరీగా అటెండ్ అవి మనలో కొంత మార్పు తీసుకోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉందాం. సార్ చెప్పిన అందరం కూడా 7:45కి లాగిన్ అవుతే మనకి ఏమైనా టెక్నికల్ కావచ్చు, ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీ యొక్క నేమ్స్ రీనేమ్ చేసుకోవడం, ఇంతకుముందు సార్